I am healthy, I am wealthy, I am living. Everything comes to me perfect time. ఎస్, ఫీల్ ఉండాలండి, ఎమోషన్. ఫీల్ అండ్ ఎమోషన్తో ఎవరైతే చెప్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఫీలింగ్ లేకపోతే సైలెంట్ గా కూర్చుని ఏదో బాధలో ఉండి ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్త్ అంటే కాదు. లోపల నుంచి రావాలి. ఇంటెన్షన్ అంటారు కదా, హై Yes, sir. ఇంటెన్షన్ తో చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. ఏదో నార్మల్ గా చదివినామంటే కాదు. ఓకేనా? ఫీల్ తో చేయండి. Okay, sir. రైట్ సార్. రేపు మనం సమస్యలు, డౌట్స్ ఏమైనా ఉన్నా, మీకు ఏమైనా పర్సనల్ గా సమస్యలు ఉన్నా రేపు తీసుకుందాం. ఎవ్రీ సాటర్డే ఓన్లీ డౌట్ క్లారిఫికేషన్స్, మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ రేపు. ఓకేనా? Yes, sir. ఓకే. కొంతమంది జాయిన్ మెడిటేషన్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. మీలో ఉన్న చెత్త మొత్తం క్లీన్ అవుతుందండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో మైండ్ అనేది పీస్ఫుల్ ఉంటుంది. మీరు సంతోషంగా ఉండాలంటే పీపీహెచ్ రూల్లో ఉండండి కంపల్సరీగా. ఓకే. ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఎప్పుడైనా సరే. ఎవరైతే ప్రజెంట్ మూమెంట్లో ఉంటారో వాళ్ళు జీవితంలో ఆనందంగా సంతోషంతో ఉంటారు. అంటే గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి బెంగపడకుండా, ప్రజెంట్ మూమెంట్లో నేను సంతోషంగా ఉన్నాను అనుకోవాలి. అవునా కదా సార్? నెక్స్ట్, Yes, sir. విజువలైజేషన్. ఎందుకు విజువలైజేషన్ చేస్తున్నాం? మన మదర్ లాంగ్వేజ్ తెలుగు కదా, అవునా కదా? సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఫారిన్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, తమిళనాడులో తమిళ్, బెంగళూరులో కన్నడ. ప్రతి రాష్ట్రానికి ఒక లాంగ్వేజ్ ఉన్నప్పుడు యూనివర్స్ కూడా ఒక లాంగ్వేజ్ ఉందండి. ఏ లాంగ్వేజ్ అది? యూనివర్స్ కి ఒక లాంగ్వేజ్ ఉంది. ఏంటది? చెప్పండి భరత్ గారు. కర్ణాటకలో కన్నడ పనిచేస్తారు, గుజరాత్లో గుజరాతీ మాట్లాడతారు, మరాఠీలో మరాఠీ మాట్లాడతారు. సో యూనివర్స్ కి ఒక లాంగ్వేజ్. ఎలా చెప్తే యూనివర్స్ ఫీల్ అవుతుంది? పిక్చర్ లాంగ్వేజ్ అండి. కళ్ళు మూసుకోండి ఒకసారి, చెప్తాను ఎగ్జాంపుల్. కళ్ళు మూసుకొని ఆ మసాలా దోశ ఊహించుకోండి. మీకు ఏం గుర్తొచ్చింది? ఇడ్లీ వడ, కారు, రెడ్ కలర్ కారు, స్నేక్, పాము, బాల్, ఫుట్బాల్, అమ్మ, మదర్, యాపిల్, మంకీ. నేను ఓకే, కళ్ళు ఐస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్పాను. వర్డ్స్ చెప్పినప్పుడు మీకు ఏం గుర్తొచ్చింది? మసాలా దోశ అంటే ఇమేజే కదా, పిక్చర్ గుర్తొచ్చిందా లేదా మీ మైండ్లో? Yes, sir. అవునా కదా? సో పాము అంటే పాము కనిపించింది, కార్ అంటే కార్ కనిపించింది, యాపిల్ అంటే యాపిల్ కనిపించింది. మదర్, అమ్మ అంటే మన అమ్మ రూపం గుర్తొచ్చిందా లేదా? సో యూనివర్స్ లాంగ్వేజ్ పిక్చర్ రూపంలోనే రిసీవ్ చేసుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఓకే, అండర్లైన్ చేసుకోండి. ఇమేజ్ రూపం అండి, పిక్చర్ రూపం. మీకు ఏమైతే కావాలో ఇమేజ్ రూపంలో యూనివర్స్కి ఇవ్వాలి. అదే కదా ఫీలింగ్స్ అంటాం కదా. థాట్స్ బికమ్ యాక్షన్. మీ ఆలోచనలు క్రియా రూపంలో వచ్చాయి కాబట్టి మీ థాట్స్, మీ ఫీలింగ్స్ ఎప్పుడు పాజిటివ్గా ఉంచాలి. మీకు ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలో క్లారిటీ ఉండాలి. పిక్చర్ రూపంలో మాత్రమే తీసుకుంటుందండి. మీరు సాధించినట్టు ఫీల్ అవ్వాలి. విజువలైజేషన్ అంటేనే సాధించినట్లు ఫీల్ అవ్వాలి. మీ ఎనర్జీ లెవెల్స్ హై అవుతాయండి. ఎనర్జీ లెవెల్స్ హై ఉన్నప్పుడు మీరు కోరుకోవడం, మీకు దక్కడం చాలా ఈజీ. నెక్స్ట్, గ్రాటిట్యూడ్ చెప్పాలి. మీ దగ్గర ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పాలండి. ఎంతమంది మీ దగ్గర ఉన్న వాటికి తృప్తి పడుతున్నారు? ఈరోజు అసైన్మెంట్ వచ్చేసి మీ దగ్గర ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పండి సార్. ఒక వారంలోనే ఒక వారంలోనే మీరు గుడ్ న్యూస్ వింటారు. మీరు వేసుకున్న షర్టుకు థ్యాంక్ యూ చెప్పండి. మీరు కూర్చున్న టేబుల్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న డైరీకి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న మొబైల్కి థ్యాంక్ యూ చెప్పండి. మీరున్న ఇంటికి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న బైక్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ భార్య పిల్లలకు థ్యాంక్ యూ చెప్పండి. ఇలా మీ దగ్గర ఉన్న వాటికి ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తారో లేనిది కూడా మీ జీవితంలో రావడం జరుగుతుంది సార్. ఫీల్తో చెప్పాలి. అవునా కదా? సో ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయండి, మీకు మిరాకిల్ జరుగుతాయి. మీరు ఏదైతే తింటున్నారో తినేదానికి కూడా థ్యాంక్ యూ చెప్పండి మనస్ఫూర్తిగా. ఫస్ట్ తినడానికి ముందు కొంచెం ఒక ముద్ద పక్కన పెట్టండి. కంటికి కనిపించని సూక్ష్మ శరీరాలు ఉంటాయి కదా, వాటికి అన్నమాట. ఓకే, మీకు ఈ జీవితంలో అన్నానికి లోటు ఉండదు. తినేటప్పుడు ఫస్ట్ కొంచెం ఒక ముద్ద తీసి పక్కన పెట్టండి. మీరు జీవితంలో మీకు, మీ కుటుంబానికి అన్నానికి లోటు ఉండదు. ఎంతమంది ఫాలో అవుతారు?
కృతజ్ఞత సార్. మనం తింటున్నప్పుడు అన్నం పండించిన రైతుకు కావచ్చు, పంచభూతాలకు కావచ్చు, మీ పేరెంట్స్కి కావచ్చు, మీ కులదేవత ఇష్టదేవత కావచ్చు, మనస్ఫూర్తిగా తలుచుకొని నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంతో ఉన్నాను, భార్య పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నాను అని చెప్పి మీ పని చేయాలి. చూడండి, ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. నేను దీన్ని ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆర్ఎండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాను. సో కంపల్సరీగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, హ్యాపీగా ఆనందంగా ఉంటారు, మీ బాధలన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తూ ఉంటామో మనకి రిటర్న్ కూడా అదే వస్తుంది. అవునా కదా? లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి పొందుతున్నాము. అవునా కదా? నెక్స్ట్, లైక్ అట్రాక్ట్స్ లైక్, థాట్స్ బికమ్ థింగ్స్. మీ ఆలోచనలే మీకు ఏం కావాలి సార్? మీ దగ్గర క్లారిటీ గోల్ ఉందనుకోండి, యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను ఎగ్జాంపుల్ కూడా చాలా చెప్పాను. ఎగ్జాంపుల్, హాస్పిటల్లో డెలివరీ అయి ఉంటుంది. అవునా కదా? ఆ, ఇంకా తల్లికి పాలు పడలేదు. అప్పుడు బాబుకి ఏం వేస్తారండి? అవునా కదా? చెప్పండి సార్. తల్లికి పాలు పడకపోతే ఏం చేస్తారు? డబ్బా పాలు పెడతారు లేదా? అంతే సార్, ఆల్టర్నేట్ సార్ ఇంకా. అదే కదా, మరి ఆల్టర్నేట్ అనేది ఆల్రెడీ ఉందా లేదా? ఉంది సార్. మనం ప్రయత్నిస్తే మన దగ్గరికి వస్తుందా రాదా అది? వస్తుంది సార్. మీకు ఏదైనా ఒక ప్లాట్ కావాలి, మీరు ఆల్రెడీ తయారు చేసి మీరు పెడుతున్నారా? ఆల్రెడీ ఉంది కదా, మీరు అనుకుంటే మీ పేరు పైన వస్తుంది అది. సో యూనివర్స్ లో ఆల్రెడీ ఉంది అని చెప్తున్నాను. మీకు కావాల్సినది యూనివర్స్ ఆల్రెడీ ఉంది. మీరు రిసీవ్ చేసుకోవడానికి మీ ఆలోచన విధానం చేంజ్ చేసుకోవాలంటున్నాం. హై ఎనర్జీలో ఉండి కోరుకోండి. మీకు ఏం కావాలన్నా హై ఎనర్జీలోనే ఉండాలి. రైట్? అఫర్మేషన్ చేపిస్తున్నాము. అఫర్మేషన్స్ అంటేనే ధృవీకరించడం. ఇంగ్లీష్ మంత్రం మీకు ఏం కావాలో పదే పదే చెప్పుకోవడం. డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అని మనీని కౌంట్ చేస్తుంటే మన మైండ్లో ప్రోగ్రామ్ అవుతుంది. అదే సాఫ్ట్వేర్. అవునా కదా? ఎస్ నో సార్? సో మీరు జీవితంలో ఎస్ సార్. హ్యాపీగా ఉండండి, హెల్త్గా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకోండి. ఓకే, కడుపు నిండా అన్నం తినండి, కంటి నిండా నిద్రపోండి, పాజిటివ్గా ఆలోచించండి సార్. ప్రతిరోజు ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తారో వాళ్ళకి రిజల్ట్స్ అనేది ఈజీగా జరుగుతున్నాయి. సో మీకు ఎప్పుడు ఈగో ఉండకూడదు. ఈగో ఉంటే పనిచేయదన్నమాట. ఓకే, ఈగోను పక్కన పెట్టేసి హ్యాపీగా ఆనందంగా సంతోషంతో జీవించండి సార్. మన దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పుకున్నాం కదా? అవునా కదా సార్? అన్నీ ఉన్నాయి లేదా? ఎస్ సార్. అన్నీ ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే మనకు అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయని మనం ఫీల్ అవ్వాలి, తృప్తి చెందాలి. ఎప్పుడైతే తృప్తి చెందుతామో లేనిది కూడా మన జీవితంలోకి రావడం జరుగుతుంది సార్. ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఫీల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఓకే సార్. ఓకే, న్యూ డేకి వెల్కమ్ చేయండి. హ్యాపీగా కళ్ళు మూసుకొని బ్యూటిఫుల్ డేకి హార్ట్ పైన చేయి వేసుకొని బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి సార్. హార్ట్ పైన చేయి వేసుకొని బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. మీకున్న బ్లెస్సింగ్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఫర్ ఎవ్రీ మూమెంట్. ఐఎమ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఫర్ మై ఎవ్రీ మూమెంట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఫర్ మై మై పర్ఫెక్ట్ హెల్త్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ డే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ డే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ హోమ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ హోమ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్ ఐ కెన్ బ్రీత్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్ ఐ కెన్ బ్రీత్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గుడ్ ఫుడ్ ఐ కెన్ ఈట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గుడ్ ఫుడ్ ఐ కెన్ ఈట్. ఐ ఆమ్ ది బెస్ట్. ఐ ఆమ్ ది బెస్ట్. ఐ ఆమ్ ది బెస్ట్. ఐ ఆమ్ ది బెస్ట్. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. God is always with me. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ.
God is always with me. టుడే ఈజ్ మై డే. Today is my day. టుడే ఈజ్ మై డే. Today is my day. ఐ ఆమ్ ది విన్నర్. I am the winner. ఐ ఆమ్ ది విన్నర్. I am the winner. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. I am money magnet. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. I am money magnet. ఐ ఆమ్ అబండెన్స్. I am abundance. ఐ ఆమ్ అబండెన్స్. I am abundance. దిస్ ఈజ్ ఆల్వేస్ ఫర్ మోర్ లవ్. It is దేర్ ఈజ్ always for more ఆల్వేస్ love. ఫర్ మోర్ లవ్ అండ్ మోర్ బ్లెస్సింగ్స్. It is always for more love, more blessings. ఎస్. రిలాక్స్. రిలాక్స్. హ్యాపీగా, ఆనందంగా, నవ్వుతూ ఐస్ ఓపెన్ చేయండి. మీరు రిచ్గా ఫీల్ అవ్వాలి. బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. చేశారు. ఈరోజంతా మీకు మంచిగా జరుగుతుంది. ఫీల్ అవ్వాలి. ఈరోజంతా నేను అనుకున్నవని జరుగుతుంది. మీరు 99.999% ఎనర్జీ. మళ్ళీ ఓకే, అండర్లైన్ చేసుకోండి. మీకు కావాల్సినది 0.001% మాత్రమే. హ్యాపీగా నిద్ర లేచిన వెంటనే చేశారా? మీ డెస్టినీని, మీ తలరాతను మీరు రాసుకున్నారా? Yes, sir. I ఓకే. am rich. ఎస్. భరత్ గారు చేశారా? భరత్ గారు ఉన్నారా? ఓకే. ప్రతిరోజు చెప్పినవి ఉన్నాను సార్, చేశాను సార్. ఎస్. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే రాసుకున్నారా మీ నుదుటి మీద? అది చేయలేదు సార్. ఎందుకండి? తిరుపతిలో ఉన్నాను సార్, ఇక అది అవ్వలేదు సార్. ఓకే. ఓకే. తిరుపతిలో ఉన్న డ్యూటీనా? లేదు సార్, అది దర్శనానికి వచ్చాం సార్. ఓకే. ప్రాక్టీస్ సార్. చేయండి. ఇప్పుడు సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చిన వెంటనే గోల్డెన్ సన్ రైజ్ అని సన్ చూస్తూ చెప్పండి. చాలా చాలా పవర్ఫుల్ వర్డ్ అది. అది అలాగే సార్. నేను చెప్పిన అఫర్మేషన్స్ ప్లస్ Hmm. గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ అండి. ప్రతి దానికి థ్యాంక్ యూ అలాగే. చెప్పండి. 1 వీక్ అలాగే ప్రాక్టీస్ సార్. చేయండి. మీ దగ్గర ఉన్న వాటికి, మీ దగ్గర వస్తున్న వాటికి ఆ, రానివి ఆటోమేటిక్ మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. గ్రాటిట్యూడ్ కూడా మనం నెక్స్ట్ సండే నుంచి గ్రాటిట్యూడ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం లైవ్లోనే. ఓకే. 1 వీక్ అంతా మనం థియరీ, ప్రాక్టికల్స్, అఫర్మేషన్స్ అన్ని మెడిటేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ 1 వీక్ గ్రాటిట్యూడ్ కూడా రాపిస్తాను. ఓకే. అప్పుడు ప్రాక్టీస్ అవుతుంది మీకు కూడా. ఎస్. మన దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పాను కదా సార్. క్లాస్లో ఈరోజు ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకే. మన దగ్గర అష్టలక్ష్ములు ఉన్నాయి సార్. ఎంతమంది నమ్ముతారు మన దగ్గర అష్టలక్ష్ములు ఉన్నాయని? ఉన్నాయా? ఉన్నాయా లేదు సార్ అష్టలక్ష్ములు? జగదీష్ గారు ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. చెప్పండి. మర్చిపోయినారా? ఉన్నాయి సార్. కంపల్సరీగా మనం 99.999% ఎనర్జీ. సో ఎప్పుడైతే ఫీల్ అవుతాం అన్నీ ఉన్నాయని తృప్తి చెందాలి. ఐఎమ్ హ్యాపీ అంటాం. సో నువ్వు సంతోషంతో ఉండాలి. ఐఎమ్ హెల్తీ అంటాం. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఐఎమ్ వెల్తీ అంటాం. నా దగ్గర అన్నీ ఉన్నట్టు. నువ్వు ఒక డిగ్నిటీగా ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు ఒక డిగ్నిటీగా కనిపించాలి. అవునా కదా? ఒక మంచి షర్టు, ఒక మంచి ప్యాంటు, ఒక ఒక బెల్ట్, షూ వేసుకుంటే నీకు ఒక లెవెల్ పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం వస్తుంది. అవునా కదా? మరి ఏదో పాతది డ్రెస్ వేసుకుని లూజ్ బట్టలు వేసుకుని ఫిట్గా లేకుండా ఉంటే అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అనమాట. సో ఏదైనా సరే మీ మీద మీకు నమ్మకం ఉండాలంటే మీరు ఒక మంచి ఫిట్గా కనిపించాలి. ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసి చూడండి. మీకు ఆటోమేటిక్ అలాంటి వ్యక్తులే పరిచయం అవుతారు. పెద్ద పెద్ద వ్యక్తులు పరిచయం అవుతారు. ఓకే. ఫస్ట్ మన దగ్గర అష్టలక్ష్ములు ఉన్నాయన్నాం కదా. ఫస్ట్ ఆదిలక్ష్మి, సెకండ్ ధాన్యలక్ష్మి, థర్డ్ ధైర్యలక్ష్మి, ఫోర్త్ గజలక్ష్మి, ఫిఫ్త్ సంతానలక్ష్మి, సిక్స్త్ విజయలక్ష్మి, సెవెంత్ విద్యాలక్ష్మి, ఎయిత్ ధైర్యలక్ష్మి. ఈ అష్టలక్ష్ములు మన దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు కోటీశ్వరుడు ఫస్ట్ ఫీల్ అవ్వాలి. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ అష్టలక్ష్మిలో అన్నిటికంటే ధైర్యలక్ష్మి ఈజ్ ఇంపార్టెంట్ సార్. మీ దగ్గర ధైర్యలక్ష్మి ఒక్కటి ఉంటే చాలు, మిగిలిన 7 లక్షలు మీ దగ్గరకు వస్తాయి. అవునా కదా? ధైర్య సాహస లక్ష్మి అంటారు. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్తారో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంటి గడప కూడా దాటలేరు.
అవునా కదా? మీ దగ్గర సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరెస్ట్ శిఖరమైన మీరు ఈజీగా ఎక్కొచ్చండి. మీ దగ్గర అన్నీ ఉన్నాయి నిజానికి చెప్పాలంటే. ఈ అష్టాలక్ష్మి రాసుకున్నారు కదా, ఒకసారి ఫోటో గ్రూప్లో కూడా షేర్ చేయండి, వేరే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. అవునా కదా సార్? సో కంపల్సరిగా మీ దగ్గర ఉన్న వాటికి తృప్తి చెందాలన్నమాట. తృప్తి చెందితేనే రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. సో ఆనందించడానికి నీ పక్కన ఎవరు లేకపోతే ఏం చేయాలి? అవునా కదా సార్? కంపల్సరిగా నీ గురించి నువ్వు తెలుసుకో, నేను నువ్వు అర్థం చేసుకో, నేను నువ్వు మార్చుకో అంటున్నావు. మీ దగ్గర ఉన్న వాటికి తృప్తి చెందండి, లేనివి ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తున్నాయి. సో గ్రాటిట్యూడ్ అంటే మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. గ్రాటిట్యూడ్ అంటేనే గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడం. ఓకే, ఈరోజు ఇంకో అసైన్మెంట్, మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక గాజు పాత్రలో కానీ ఒక చిన్న డబ్బాలో కానీ మనీని వేస్తూ ఉండండి సార్. డబ్బుని వేస్తూ ఉండండి. ఓకే, ఒక చిన్న గాజు సీసాలో కానీ మనీ మీ కంటికి కనిపించాలన్నమాట. డబ్బు మీ కంటికి కనిపించాలి. రాత్రి పడుకునే ముందు అందులో మీ దగ్గర ఉన్న కొంచెం మనీ వేస్తూ ఉండండి. ఓకే, అసైన్మెంట్ ఈరోజు ప్రాక్టీస్ చేయండి. మీ కంటికి డబ్బు కనిపించాలి. ఎందుకంటే మన పంచేంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ, చర్మం, ఈ 5ంటికి డబ్బు గురించి తెలియాలి మీకు ఫస్ట్. మీకు కంటికి కనిపించాలి, ఫస్ట్ జ్ఞానేంద్రం అయిపోయింది. స్మెల్ చూడండి, ఏదైనా ఒక స్మెల్ తీసుకొని ఆయిల్ దానికి స్ప్రే చేసి డబ్బు చేతిలో పట్టుకుని ఫీల్ అవుతూ థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ అని చెప్పి స్మెల్ చూడాలి. ఓకే, నెక్స్ట్ పట్టుకొని ఫీల్ అవ్వండి, కౌంట్ చేయండి. సౌండ్ వినిపిస్తుంది కదా చెవులకు, నోట్ల సౌండ్, లేదా కాయిన్స్ తీసుకోండి, చిల్లర కాయిన్స్ తీసుకొని షేక్ చేయండి. ఎప్పుడైతే చేస్తారో మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, కంపల్సరిగా ఒక కవర్లో మనీ తీసుకొని షేక్ చేయాలి. షేక్ చేస్తే మీకు డబ్బు సౌండ్ కనిపిస్తుంది, వినిపిస్తుంది, చూస్తారు, మీ దగ్గర లక్ష్మి ఉందని ఫీల్ అవుతారు. నెక్స్ట్ మీకు ఇష్టమైనది పర్చేజ్ చేసుకుని తినండి. మంత్లీ వన్స్ ఏదైనా ఒక మంచి హోటల్ ఫ్యామిలీ తీసుకొని, ఒక పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఇష్టమైనది ఆర్డర్ చేయండి. మంత్లీ వన్స్ చాలు. ఓకే, ఇది మీరు ఇచ్చే గ్రాటిట్యూడ్. మీ దగ్గర ఉన్న వాటికి తృప్తి చెందినట్టు అనమాట. మీ దగ్గర డబ్బు ఉంది గుర్తించకపోతే ఉన్నది కూడా పోతుంది అనమాట. సో డైలీ ఒక కంటైనర్లో మనీని వేస్తూ ఉండండి. మీ మైండ్లో ప్రోగ్రామ్ అవుతుంది, ఎస్ నా దగ్గర మనీ ఉంది కాబట్టి వేస్తున్నాను అని ప్రోగ్రామ్ ఫీడ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తూ ఉండండి, నెక్స్ట్ స్మెల్ చేస్తూ ఉండండి, నెక్స్ట్ వింటూ ఉండండి, సౌండ్ని కౌంట్ చేస్తూ అఫర్మేషన్ చెప్పుకుని కౌంట్ చేయండి. నెక్స్ట్ మంత్లీ వన్స్ మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి ఇష్టమైనది ఆర్డర్ చేయాలి. ఎస్, ఫాలో అవుతారా? ఎస్ సార్, వెరీ గుడ్. సో కంపల్సరిగా లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. మనం మనీ మ్యాగ్నెట్ అని చెప్తూ ఉన్నాం కదా. సో కంపల్సరిగా మీ దగ్గర ఉన్న పర్సులో పెద్ద మొత్తంలో అమౌంట్ని క్యారీ చేయండి సార్. కంపల్సరిగా మినిమం ఒక 3000 ఆర్ 5000 అని పెట్టుకోండి పర్సులో. అంత పెద్ద మొత్తం మీకు ఎంత చేతనైతే అంత. ఓకే, అట్లీస్ట్ 1000 రూపీస్ అయినా లేదా 500 రూపీస్ అయినా క్యారీ చేయాలి. ఓకే, పర్సన్ ఎలా మెయింటైన్ చేయాలి నేను ఒకరోజు క్లాస్ తీసుకుంటాను. రెడ్ వ్యాలెట్, అందరూ రెడ్ వ్యాలెట్ తీసుకురావండి. డబ్బు సంపాదించడం గొప్ప కాదు సార్, డబ్బుని నిలబెట్టుకోవడమే గొప్ప. ఎంతమంది నమ్ముతారు సార్? అందరూ సంపాదిస్తున్నారు డబ్బులు ఈ కాలంలో, అవునా కదా? డబ్బులు సంపాదించడం గొప్ప కాదు, డబ్బును నిలబెట్టుకున్నవాడే గొప్పవాడు. ఎస్ సార్, నో సార్? ఇంప్లిమెంటేషన్ చేయాలి. అనవసరమైనవి కొనకూడదు అనమాట. అవసరమైనవి కొంటే అనవసరమైనవి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. నోట్ చేసుకోండి, అవసరమైనవి మాత్రమే కొనాలి, అనవసరమైనవి కొనకూడదు. ఎస్, డబ్బుని ఫీల్ అవ్వండి. మీ జీవితంలో డబ్బు ప్రవహించాలంటే డబ్బుని వేగాన్ని ప్రేమిస్తుంది అంట. సో డబ్బుని గౌరవించండి, డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే, ఒక సముద్రం దగ్గరికి వెళ్ళారండి, మీరు సీ వాటర్ తీసుకువెళ్ళండి అంటే దేంతో తీసుకెళ్తారు? మీరు ఇప్పుడు సముద్రం దగ్గర ఉన్నారు, సీ వాటర్ దగ్గర ఉన్నారు, దేంతో తీసుకెళ్తారు? చెప్పండి, మీ కెపాసిటీ. స్పూన్తో తీసుకెళ్తారా, గ్లాస్తో తీసుకెళ్తారా, జగ్గుతో తీసుకెళ్తారా, బకెట్తో తీసుకెళ్తారా, ట్యాంకర్తో తీసుకెళ్తారా? మీ ఆత్మవిశ్వాసం కూడా అంతే అండి. ఓకే, మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే మీరు అంత ఎత్తుకు అంత లెవెల్కి వెళ్తారు.
సో నెగిటివ్ ఆలోచనలు బద్దలు కొడితే అమాయకుడు కూడా అంబానీ కావచ్చు. అవునా కదా సార్? కంపల్సరీగా పాజిటివ్ ఆలోచనలతోనే ఉండండి. నెగిటివ్ అస్సలు మాట్లాడకూడదు. చెప్పాను కదా, ఈ 21 డేస్ మీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకూడదు. మీతో మీరే మాట్లాడండి. మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే పేపర్లో రాసి దాన్ని కాల్ చేయండి, మీ నెగిటివ్ ఆలోచనలు ఉంటే. సరేనా? ఎస్, ఇక హ్యాపీగా సంతోషంతో మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పి ఆరా క్లీనింగ్ చేసుకోండి. ఆరా క్లీన్ చేసుకొని, ఆరా క్లీన్ కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తున్నారా డైలీ? ఆరా ఎస్ క్లీనింగ్. సార్. ఎస్, ఆరా క్లీనింగ్ చేసుకోండి సార్. ఆరా క్లీన్ అవుతుంది. 1 మినిట్ అంతే. ఆరాని లాక్ చేయండి. ఆరాని ప్రొటెక్షన్ చేయండి. మీ ఇష్టనామం కదా, శ్రీమాత్రే నమః, ఓ నమ శివాయ అని ఎస్. అలాగే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీకు ఇష్టమైన ప్లేస్లో కూర్చున్నట్టు ఫీల్ అవ్వండి. మీరు ఒక డివైన్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ మీ చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడినట్టుగా భావించండి. స్పెడ్స్ తీసేయండి సార్ జగదీష్ గారు. ఒక డివైన్ ఎనర్జీలో ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి, నమ్మండి ఫస్ట్. మీరు ఇష్టమైన ప్రదేశంలో కూర్చోండి. ఒక చెట్టు కిందన, ఒక పార్క్లోనో, ఒక సముద్రపు ఒడ్డున, కొండపైన, మీకు ఏ ప్లేస్ ఇష్టమైతే ఆ ప్లేస్లో వెళ్ళి కూర్చున్నట్టు ఫీల్ అవ్వండి, భావించండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి రిలాక్స్గా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. బ్రీత్ అవుట్. మీ నుంచి ఒత్తిడి, స్ట్రెస్, బాధని బయటికి పంపించేసేయండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫీల్ అవ్వాలి సార్. ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంది. రిలాక్స్. రిలాక్స్గా కూర్చోండి. మీరు విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు. మీరు విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు. నేను అనంతమైన విశ్వశక్తిని పొందుతున్నాను. నేను అనంతమైన విశ్వశక్తిని పొందుతున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తున్నాను. ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి మీ లోపలికి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా ఒక శక్తి వలయంలా మారిపోతుంది. మీ శరీరం అంతా ఒక శక్తి వలయంలా మారిపోతుంది. ఊహించండి సార్, మీ శరీరంలో ఉండే ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయినందుకు థ్యాంక్ యూ చెప్పండి. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న జాబ్కి, బిజినెస్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. డే బై డే ఐఎమ్ గ్రోత్ అవుతున్నాను. డే బై డే ఐఎమ్ గ్రోత్ అవుతున్నాను. ఊహించండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. విశ్వానికి కృతజ్ఞతలు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు కావాల్సిన దానికంటే డబ్బును నేను ఆకర్షిస్తున్నాను. నాకు కావాల్సిన దానికంటే డబ్బును నేను ఆకర్షిస్తున్నాను. థ్యాంక్ యూ మనీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ చెప్పండి మీ ఫ్యామిలీకి. హెల్త్, మనీ, ఫ్యామిలీ, ఈ మూడు ఉన్న తర్వాత మీకు ఏం కావాలో అది గోల్ కోరుకోండి. మీ గోల్ ఊహించండి ఒకసారి.
మీరు అనుకున్నది సాధించినట్టు విజువలైజ్ చేసుకోండి. మీరు మంత్లీ ఎంత సంపాదించాలనుకుంటున్నారు? 1 lakh, 2 lakh, 3 lakhs? క్లారిటీగా చెప్పుకోండి. 2025లో మీ గోల్ తీరిపోయినట్టు ఊహించుకోండి, సాధించినట్టు. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ అబండెన్స్, ఐ ఆమ్ అబండెన్స్, ఐ ఆమ్ నెంబర్ 1, ఐ ఆమ్ నెంబర్ 1, ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్, సక్సెస్ఫుల్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఫీల్ అవ్వండి. ఐ లవ్ మనీ, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్, ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్, హెల్త్, వెల్త్, అబండెన్స్. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్, హెల్త్, వెల్త్, అబండెన్స్. Expected, unexpected money regularly comes to me. Expected, unexpected money regularly comes to me. ఊహించని మార్గాల ద్వారా డబ్బు మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. మీ జీవితంలో అంతా సవ్యంగా మీ దగ్గర ఉంది. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. తృప్తి చెందండి. మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్, మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. Day by day, I am getting better and better. Day by day, I am getting better and better. Today onwards, money will flow to me multiple directions. Today onwards, money will flow to me multiple directions. అనేక మార్గాల ద్వారా సులభంగా సునాయాసంగా డబ్బును పొందుతున్నాను. అనేక మార్గాల ద్వారా సులభంగా సునాయాసంగా డబ్బును పొందుతున్నాను. ఎవ్రీడే ఐ రిసీవ్ మోర్ మనీ, ఎవ్రీడే ఐ రిసీవ్ మోర్ మనీ. ఐ మేక్ మనీ ఈవెన్ ఇన్ మై స్లీప్, ఐ మేక్ మనీ ఈవెన్ ఇన్ మై స్లీప్. మీరు పడుకున్నా కూడా డబ్బులు మీ అకౌంట్లో వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఐ గివ్ రెస్పెక్ట్ మనీ, మనీ గివ్ రెస్పెక్ట్ టు మీ. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. నన్ను ధనవంతుని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నన్ను ధనవంతుని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు, సంపద, ఐశ్వర్యం సాధించడానికి ఎన్నో అవకాశాలు నా దగ్గరకు వస్తున్నాయి. డబ్బు, సంపద, ఐశ్వర్యం సంపాదించడానికి ఎన్నో అవకాశాలు నా దగ్గరకు వస్తున్నాయి. నాకు అవసరానికి మించి డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నాకు అవసరానికి మించి డబ్బులు నా దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. హార్ట్ పైన చేయి పెట్టుకొని అఫర్మేషన్ చెప్పండి. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ డివైన్. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ డివైన్. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. I am rich physically, mentally, emotionally, financially. ఫీల్ అవ్వాలి మీరు. I am rich physically, mentally, emotionally, financially. I am rich physically, mentally, emotionally, financially. ఎస్, మీకు మీరే థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ మై సెల్ఫ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. విశ్వానికి ధన్యవాదాలు తెలపండి. మీరు ఏమైనా తెలిసి తెలియక ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ చెప్పండి. 2 చేతులను రబ్ చేసుకొని మీ బాడీ మొత్తం టచ్ చేసుకోండి. 2 చేతులను రబ్ చేసుకొని మీ బాడీ మొత్తం టచ్ చేసుకోండి. మీ తలపై పెట్టుకొని బ్లెస్ చేసుకోండి. మీ తలపై పెట్టుకొని బ్లెస్ చేసుకోండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సార్. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూడండి. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. 2 చేతులు మీ కళ్ళపై పెట్టుకొని మీ గోల్ ఊహించండి. 2 చేతులను కళ్ళపై పెట్టుకొని మీ గోల్ ఊహించండి. డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బైక్, డ్రీమ్ బిజినెస్, డ్రీమ్ మనీ. మీ గోల్ సాధించినట్టు ఫీల్ అవ్వండి. రిలాక్స్, నవ్వుతూ ఆనందంగా సంతోషంతో ఐస్ ఓపెన్ చేయండి. నవ్వుతూ ఆనందంగా సంతోషంతో ఓపెన్ చేయాలి. రిలాక్స్.
ఎస్. ఫీల్ అయ్యారా? మైండ్ఫుల్ మెడిటేషన్ ఫీల్ అయినారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్. యా, రిలాక్స్గా ఆనందంగా ప్రజెంట్ మూమెంట్లో చేస్తే మీకు ఎనర్జీ లెవెల్స్ హై అవుతాయి. ఎస్, బాగుంది సార్, చేసేది బాగా నీట్గా ఉంది సార్. మైండ్ కంపల్సరీ అంతా మనం ఫ్రెష్గా లైవ్ ఉంది లోనే సార్. చేయాలి సార్. సింగిల్ గా అయితే చేయలేం. ఏం చేస్తాంలే, నెగ్లిజెన్స్ వస్తుంది సింగిల్ గా అయితే, అవునా కదా? ఎస్ కనెక్ట్ సార్, అవ్వలేం కంపల్సరీ సార్. అనమాట. సో గ్రూప్ లో అయితే ఎనర్జీ ఉంటుంది, దీనికి ఒక టైం టేబుల్ ఉంటుంది, అందరితో పాటు మనం చేస్తాం. అందుకే ఎస్ సార్, కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనేది. రైట్ సార్, కంపల్సరీ సార్. ఎస్ సార్. కంపల్సరిగా. ఎస్ సార్. శ్రీనివాస్ సార్, విన్నారా మెడిటేషన్? సార్ సార్ వింటున్నా విన్నాను సార్. మెడిటేషన్. బాగుంది. వింటున్నాను సార్. సో మీరు పడుకునే ముందు కూడా ప్రాక్టీస్ చేయండి సార్. కంపల్సరిగా హై హై సార్ సార్ రిజల్ట్స్ వస్తాయి. మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి. మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ చెప్పాలా. యూ. హెల్త్కి కావచ్చు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, మీ దగ్గర ఉన్న కారుకి, మీ దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి, మీ దగ్గర ఉన్న జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. మినిమం 1 వీక్ చెప్పి చూడండి. మీకు 1 వీక్ తర్వాత మీకు ఇష్టమైనది గుడ్ న్యూస్ వింటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ అనుభవపూర్వకంగా సార్. థ్యాంక్ యూ. చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. రైట్ సార్, ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ సార్. అందరికి. టుడే అఫర్మేషన్ నోట్ చేసుకోండి థ్యాంక్ యూ. సార్. ఈరోజు అఫర్మేషన్ నోట్ చేసుకోండి. ఎస్, టుడే పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తున్నా మీకు, డైరెక్ట్ చెప్పడం కాదు. ఓకే, ఎస్టర్డే అఫర్మేషన్స్ ఎంతమంది చేశారు సార్? డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్, ఆనందంగా సంతోషంతో చేయాలి అది. ఎస్, రాసుకోండి. ఓ యూనివర్స్, తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను, రెండు చెప్తా, రాసుకోండి. నేను స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను. ఓ యూనివర్స్, థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. హే యూనివర్స్, థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ ఫర్ గివింగ్ మీ హెల్త్, ఫర్ గివింగ్ మీ హెల్త్, హ్యాపీనెస్, మనీ, ఫర్ గివింగ్ మీ హెల్త్, హ్యాపీనెస్, మనీ, పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్ ఇన్ ద కమింగ్ డేస్, ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, తెలుగులో కూడా చెప్తాను. ఓ విశ్వమా, రాబోయే రోజుల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, డబ్బులను, మనశ్శాంతిని మొదలైన వాటిని ఇస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. ఓ విశ్వమా, రాబోయే రోజుల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, డబ్బుని, మనశ్శాంతిని మొదలైన వాటిని ఇస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. ఓకే, ముందుగానే థ్యాంక్ యూ చెప్తున్నారు. మీ హెల్త్కి, మీ హ్యాపీనెస్కి, మీ దగ్గర ఉన్న మనీకి, మీ వస్తున్న మనీకి, మనశ్శాంతికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపండి. కంపల్సరిగా మీలో మార్పులు అనేది రావడం జరుగుతుంది సార్. రైట్, ఈ అఫర్మేషన్స్ని మనస్ఫూర్తిగా మననం చేసుకుంటూ ఉండండి. ఉదయం నుండి రాత్రి వరకు చాలా చాలా సార్లు తలుచుకుంటూ ఉండండి. కౌంట్ ఈజ్ ఎ నాట్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, కౌంట్ ఇంపార్టెంట్ కాదు, నెంబర్ ఇంపార్టెంట్ కాదు. మనస్ఫూర్తిగా నమ్మకంతో, దృఢ సంకల్పంతో చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అఫర్మేషన్స్ అంటేనే ఒక జపం లాగా చేయాలి సార్. మనం ఏదైతే ఎక్కువసార్లు తలుచుకుంటూ ఉంటామో, మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అదే జరుగుతుంది. మన ధ్యాస దేని మీద ఎక్కువగా ఉంటుందో, మనం నమ్మకంగా, ఇష్టంగా ఎక్కువసార్లు తలుచుకుంటూ ఉంటామో అదే జరుగుతుంది సార్, అదే దక్కుతుంది. అందుకే కుదిరే టైంలో, మీకు కావాల్సిన సమయంలో, మీకు గుర్తుకొచ్చినప్పుడు, మీకు వీలున్నప్పుడు నమ్మకంగా, ఇష్టంగా, ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా చేస్తున్నాడు సార్. ఎస్, చెప్పండి సార్ ఒకసారి అఫర్మేషన్ ఏం రాసుకున్నారు? ఓ యూనివర్స్, థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ ఫర్ గివింగ్ మీ హెల్త్, హ్యాపీనెస్, మనీ, పీస్ ఆఫ్ మైండ్ ఇన్ ద కమింగ్ డేస్. ఎస్, సూపర్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, చిన్న పిల్లలు అయిపోవాలి క్లాస్లో. మీరు క్లాస్లో వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఎప్పుడైతే అవుతారో మన సంతోషం డబల్ అయిపోతుంది అసలు. రైట్ సార్, ఈ అఫర్మేషన్ మర్చిపోవద్దు. మీరు పడుకున్నప్పుడు కూడా ధ్యాస ఉండాలి, ఖాళీగా ఉన్నప్పుడు కూడా ధ్యాస ఉండాలి, అవునా కదా? సో కంపల్సరీగా చేయండి. మీ మైండ్లో పాజిటివ్ ఎనర్జీ, హై ఎనర్జీ, మీరు 99.99% ఎనర్జీ. మీకు కావాల్సినది 0.001% మాత్రమే.
ఓకే, మీకు కావాల్సిన ఆల్రెడీ యూనివర్స్లో ఉంది, మీరు అడిగితే మీ దగ్గరికి వస్తుంది, అవునా కదా? ఎస్, అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక్కొక్క అఫర్మేషన్ పంపిస్తే మీకు కుదిరినప్పుడల్లా, ఎప్పుడైనా, ఎన్నిసార్లు అయినా ఇష్టంతో చేయాలి, అంతే. క్లియర్? Okay, sir. ఎనీ డౌట్స్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? Yes, sir. క్లియర్ కదా? ఎస్, Okay, ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మీ అనంత మరిస్వామి సైనింగ్ ఆఫ్. Thank you, sir. Thank you. థ్యాంక్ యూ ఆల్.